హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో బేసిక్గా ఈ 2026, 2027, 2028 ఈ 3 ఇయర్స్ కూడా మన ఇండియాకి సినిమా పరంగా చాలా అంటే చాలా పెద్ద ఇయర్. ఎందుకంటే కలెక్షన్స్లో సునామీ అంటే సునామీ. బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే వేరే లెక్కలు ఖచ్చితంగా పాత లెక్కలు కొత్త లెక్కలు అన్నీ తిరగరాసి కొత్త కొత్త రికార్డ్స్ అయితే నమోదు కావడం జరుగుతుంది. సో ఎందుకంటే రాబోయే సినిమాలు అన్నీ కూడా ఓవరాల్గా పాన్ ఇండియా సినిమాలే రాబోతున్నాయి. మీరు చూసుకున్నట్టయితే జనవరిలోనే రాజాసాబ్ సినిమా వస్తుంది, జననాయకన్ సినిమా వస్తుంది పాన్ ఇండియా వైజ్గా. సో ఏంటంటే దీని తర్వాత అతిపెద్ద క్లాష్ ఎక్కడ ఉండబోతుంది అంటే మనకు మార్చ్ మంత్లో ఉండబోతుంది. మార్చ్ మంత్లో అసలు బీభత్సమైన కాంబినేషన్ అయితే ఉంది. మరి పాన్ ఇండియా వైజ్గా ఎందుకు పెద్ద పెద్ద సినిమాల్ని ఆ నెలలోనే, మరి ఆ నెలలో అంతగానే ఏముంది అర్థం కావట్లేదు. ఎందుకంటే తర్వాత ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్ ఉంది, అవన్నీ ఖాళీగానే ఉన్నప్పటికీ మార్చ్ మీదే పెద్ద హీరోలందరూ పెద్ద సినిమాలన్నీ దండయాత్ర చేయడం జరుగుతుంది. అవి కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలే, ఒక రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమాలు కూడా కావు. ఓవరాల్గా పాన్ ఇండియా సినిమాలే దండయాత్రకు సిద్ధంగా వస్తున్నాయి. సో ఆ లిస్టులో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఈ 2026 మార్చ్ మంత్ ఏదైతే ఉందో ఈ మార్చ్ మంత్లో చాలా అంటే చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటి, ఎందుకు అలా వస్తున్నారు, మళ్ళీ ఇలా రావడం వల్ల వాళ్ళకి లాభమా నష్టమా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ లిస్టులో కేజీఎఫ్ యష్. సో కేజీఎఫ్ 2 తర్వాత ప్రాపర్గా ఒక పాన్ ఇండియా మూవీ కోసం ఆయన చాలా ఆగి ఒక స్టోరీని తీసుకొని ఆ స్టోరీతో ఇప్పుడు మన ముందుకు 2006లో మార్చి 19వ తారీఖున రాబోతున్నారు యష్. టాక్సిక్ సిటీ అనే పేరుతో రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రావడం జరిగింది. దీనికి మ్యూజికల్ వైబు, అలాగే దీనికి సంబంధించి హాలీవుడ్ సంస్థలు పనిచేయడం జరుగుతుంది. దీన్ని హాలీవుడ్లో చాలా సంస్థలు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ హైప్ అయితే ఉంది. సో కేజీఎఫ్ 2 తర్వాత ప్రాపర్గా చూస్ చేసుకొని చాలా రోజులు గ్యాప్ తీసుకొని యష్ రావడం జరుగుతుంది మార్చ్ 19న. అందుకే ఈ సినిమాకు చాలా అంటే చాలా హైప్ ఉంది. పాన్ ఇండియా వైజ్గా రాబోతుంది ఈ సినిమా కాబట్టి మంచి హైప్ ఉంది. ఈ సినిమా పాన్ వరల్డ్ కూడా ఆల్మోస్ట్ ఒక 19 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. అందుకే ఈ సినిమాకి అంత హైప్ ఉంది. రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు ఎలాగో అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయనుకోండి, కానీ పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఏదైతే 2025లో ఆగస్టు 14వ తారీఖున మనకు వార్ 2 సినిమా రావడం జరిగింది, అలాగే కూలీ సినిమా రావడం జరిగింది. ఆ రెండు సినిమాలు కలిసి కూలీ ఆల్మోస్ట్ ఒక 154 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మనకు వార్ 2 ఆల్మోస్ట్ ఒక 70 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఆ రెండు సినిమాలు కలిసి 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అయితే నిన్న మొన్నటి వరకు సింగిల్గా వస్తుంది టాక్సిక్ సిటీ అనుకున్నాం. కానీ ఏదైతే రీసెంట్గా మనకు దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయిందో, సో దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎండ్ కార్డ్లో ఏంటంటే దురంధర్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే మార్చ్ 19న. ఏదైతే మనకు టాక్సిక్ సిటీ వస్తుందో అదే రోజు దురంధర్ పార్ట్ 2 కూడా రాబోతుంది. దురంధర్ పార్ట్ 1కి ఆల్రెడీ సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కలెక్షన్స్లో కూడా సినిమా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఏంటంటే పాన్ ఇండియా వైజ్గా మళ్ళీ రెండు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఒకటి టాక్సిక్ సిటీ, రెండు దురంధర్ సినిమా. సో ఈ సినిమాకి ఆల్రెడీ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా కేజీఎఫ్ 2 తర్వాత యశ్ ప్రాపర్గా చూస్ చేసుకుని సినిమా తీస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా రెండు సినిమాలు తిరిగి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పోడబడుతున్నాయి మార్చ్ 19న. ఇక నెక్స్ట్ వచ్చేసి మన నాని గారు నటిస్తున్న ప్యారడైస్ మూవీ. సో ఈ మూవీ ప్రజెంట్ అయితే మార్చ్ అనే ఉంది, డేట్ అయితే మార్చ్ అనే ఉంది, 26 ఆర్ 27 ఆ డేట్లో వస్తుంది అని చెప్పి ఉంది. కానీ ప్రజెంట్ అయితే డేట్ ఇంకా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయనప్పటికీ కానీ చాలా మట్టుకు అయితే 26నే వస్తుంది, మార్చ్లోనే వస్తుంది అని చెప్పి ఉంది. సో నాని గారికి దసరా మూవీ తర్వాత ఆ సినిమా పాన్ ఇండియాలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఒక ప్రాపర్ పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు నాని, అదే ప్యారడైస్ మూవీ. సో ఈ సినిమా తర్వాత కూడా గన్స్ ఆర్ రోజెస్ అని చెప్పి మన సుజిత్ దర్శకత్వంలో రాబోతున్నాడు. సో ఇది పాన్ ఇండియా వైజ్గా వస్తుంది. ఈ సినిమాలో లుక్స్కి కానీ రీసెంట్గా వచ్చిన చిన్న వీడియోస్కి కానీ సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇప్పుడే మంచి పాజిటివ్ వైబ్ అయితే పాన్ ఇండియా వైజ్గా ఏర్పాటు చేసుకుంది. మరి ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ మార్చిలోనే వస్తుంది, 26, 27 తేదీల్లో ఆ టైంలో వస్తుంది అని చెప్పి ఇప్పటికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా. లాస్ట్ టైం అయిన పాన్ ఇండియా వైజ్గా గేమ్ చేంజర్ అనే సినిమాతో రావడం జరిగింది. సో గేమ్ చేంజర్ పాన్ ఇండియా వైజ్గా ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచినప్పటికీ ఏదైతే పెద్ద సినిమా రావడం జరిగిందో పెద్ద సినిమా ఒక చిక్రీ సాంగే మనకు కరోనా ఎంత వేగంగా వ్యాపించిందో అంత వేగంగా వ్యాపించిన సాంగ్ ఏదంటే చిక్రీ సాంగ్ మొత్తం గ్లోబ్ను ఊపేస్తుంది. ఆ సాంగ్ ఎక్కడ పడితే అక్కడ ఈ సాంగ్ చైనా, జపాన్, రష్యా ఎక్కడైనా సరే ఈ సాంగ్ మీద పూర్తిగా రీల్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇప్పటికి కూడా ట్రెండింగ్లో నడుస్తుంది సాంగ్. సో అలాంటి చిక్రీ సాంగ్తో మొత్తం గ్లోబ్ని ఒక సాంగ్తో ఊపేసిన పెద్ద సినిమా కూడా మార్చ్ 27వ తేదీకి ఏమో వస్తుంది. మార్చ్ 26, 27 ఈ రెండు తేదీల్లో వస్తున్నాయి సినిమాలు. సో ఈ రెండు సినిమాలు అయితే క్లాష్కు రాబోతున్నాయి. సో ఈ రెండు కూడా పెద్ద సినిమాలే, అది మన టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు. సో ఏంటంటే పెద్ద సినిమాలు, రెండు పాన్ ఇండియా వైజ్గా సినిమాలు. మరి ఈ రెండు సినిమాలే సరిపోవట్లేదురా బాబు అంటే మరి ఇప్పుడు ఇంకో సినిమా వచ్చి కూర్చుంది లైన్లో, ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా. బేసిక్గా 2026లో మెగా ఫ్యామిలీ నుంచి 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి చిరంజీవి గారిది జనవరిలో వస్తుంది, తర్వాత పెద్ద సినిమా మార్చిలో వస్తుంది. కానీ ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా ఫస్ట్ ఇచ్చింది ఏప్రిల్లో. కానీ రీసెంట్గా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్న బట్టి ఏం చేస్తున్నారంటే సినిమాని
మార్చిలోనే తీసుకొస్తాం. దానికి 27th డేట్ని అయితే ప్రజెంట్ అఫీషియల్గా లేదు, బట్ ఏంటంటే అన్అఫీషియల్గా 27th రోజే వస్తుంది అని చెప్తున్నారు. అంటే 27th రోజు మనకు ఆల్మోస్ట్ 26, 27 రెండు డేట్లలో 3 సినిమాలు, అది తెలుగు ఇండస్ట్రీ నుంచి అవి పాన్ ఇండియా సినిమాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ని సినిమాలు ఒకటే మంత్లో రావడం వల్ల, ఒక వారం గ్యాప్ లేకుండా రావడం వల్ల ఖచ్చితంగా కలెక్షన్స్లో ఎఫెక్ట్ పడుతుంది. ఏ సినిమాకైనా ఓకే, ఒక 4 రోజులు అదిరిపోయే కలెక్షన్స్ ఉంటాయి, మనం ఒప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సినిమాకి లాంగ్ రన్లో ఒక మంచి కలెక్షన్స్ రావాలి, పాన్ ఇండియా వైజ్గా వస్తున్నప్పుడు సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి లాంగ్లో ఎక్కువ గ్యాప్ ఉంటేనే ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. కానీ వారం వ్యవధిలో ఆల్రెడీ 2 సినిమాలు 19 వస్తున్నాయి, మళ్ళీ వారం వ్యవధిలో ఈ 3 సినిమాలు వస్తే ఖచ్చితంగా అక్కడ లాస్ అయ్యేది ఎవరు? ప్రొడ్యూసర్సే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఫాస్ట్గా ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టి తీసి సినిమాలు మార్చిలో మొత్తము దండయాత్ర చేసినట్టు మార్చిలోనే రిలీజ్ చేస్తే ఏదో అయిపోతుంది అన్నట్టు కాదు. కంటెంట్ ఉంటే నువ్వు వర్కింగ్ డేస్లో అయినా సరే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా, అప్పుడు రాకుండా ఏకంగా 5 సినిమాలు ఒకటే నెలలో అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు. అలాగే ప్రొడ్యూసర్తో పాటు పబ్లిక్ కూడా లాస్ అవుతారు. పబ్లిక్ ఎందుకు లాస్ అవుతారా బాబు అంటే, ఇప్పుడు యావరేజ్గా ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ప్రతి సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్ డే రోజు ఆల్మోస్ట్ ఒక 3 రోజులు టికెట్ రేటు హెవీగా పెంచేస్తారు. దానికి తోడు టికెట్ రేటు 600 నుంచి 1000 రూపాయల వరకు పెడతారు. సో ఎవడైతే సినిమాలపైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాడు 5 సినిమాలు చూడాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక సినిమాకి 500 రూపాయలు వేసుకున్నా, అలాగే స్నాక్స్ గీక్స్ ఖర్చులు వేసుకున్నా 3000 రూపాయలు బొక్క అవుతుంది. ఒకటే నెలలో 3000 రూపాయలు బొక్క. సో అలా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా మమ్మల్ని కూడా కొంత అర్థం చేసుకొని నిర్మాతలు కూడా ఇలా వస్తే నష్టపోయేది మొదటిగా వాళ్ళే. ప్రతి సినిమాకి యావరేజ్గా ఒక 15 రోజుల గ్యాప్ అన్నా ఉండాలి. మినిమం 15 రోజుల గ్యాప్ లేకుండా అది వారం రోజుల గ్యాప్లో 5 పాన్ ఇండియా సినిమాలు రావడం వల్ల ఖచ్చితంగా నిర్మాతలే దెబ్బతినడం జరుగుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకొని ఇంకా చాలా మంత్స్ ఉంది, తర్వాత మార్చి గడిస్తే తర్వాత పెద్ద సినిమాలు ఏమి కూడా ఎక్కువగా లేవు, మళ్ళీ ఆగస్టు వరకు ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు లేవు. కాబట్టి వీళ్ళందరూ గ్యాప్ తీసుకొని మిగతా ఒక మినిమం ఒక 15 రోజులైనా గ్యాప్ తీసుకొని రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. లేదు మార్చి మీద దండయాత్ర చేస్తా అంటే ఖచ్చితంగా కలెక్షన్స్లో 10 రూపాయలు వచ్చే దగ్గర 5 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. సో ప్రాపర్గా కలెక్షన్ అనేది డివైడ్ కాకుండా, ఒక సినిమాకి ప్రాపర్గా కలెక్షన్స్ రావాలంటే ఖచ్చితంగా డిఫరెంట్ డేట్ని డిఫరెంట్ డేట్ చూస్ చేసుకునే వస్తే బాగుంటుంది అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్, ఆడియన్స్ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా అదే ఉంటుంది. కాబట్టి సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.